క్షమాపణకు ఒప్పుకునేది లేదు, చర్యలకు సిద్ధంగా ఉండండి అంటూ రామ్దేవ్ బాబాను హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఆదేశాలను ఉల్లంఘించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్రం వేసిన అఫిడవిట్ను తప్పుపట్టడంతో పాటు రెండోసారి పతంజలి సంస్థ చెప్పిన అపాలజీని లైట్ తీసుకుంది అత్యున్నత న్యాయస్థానం. నో సారీ, ఓన్లీ యాక్షన్. కావాలనే ఆదేశాలు బేఖాతరు చేశారు. పతంజలి సంస్థ తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. రామ్దేవ్ బాబా, పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణ క్షమాపణలు చెప్తూ దాఖలు చేసిన అఫిడవిట్ ను తిరస్కరించింది. క్షమాపణలను అంగీకరించబోమని, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తాము తీసుకునే చర్యలకు రెడీగా ఉండాలని హెచ్చరించింది సుప్రీంకోర్టు. తాము ఇచ్చిన ఆదేశాలను రిపీటెడ్ గా ఉల్లంఘించి కావాలనే తమ ఆర్డర్స్ ని బేఖాతరు చేశారని మండిపడింది కోర్టు. తామేం గుడ్డిగా లేమని, ఈ కేసులో ఉదారంగా వ్యవహరించలేమని కూడా స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలపై పతంజలి సంస్థ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అలానే వారి క్షమాపణ పట్ల తామెందుకు వ్యవహరించకూడదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. పతంజలి సంస్థ క్షమాపణ మీద నమ్మకం లేదని, అందుకే తిరస్కరిస్తున్నామని తేల్చి చెప్పింది సుప్రీం ధర్మాసనం. తమకు క్షమాపణలు చెప్పడానికి ముందు పతంజలి సంస్థ తమ అఫిడవిట్లను మీడియాకు చూపించడం ముమ్మాటికి ప్రచారాన్ని కోరుకోవడమే అని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఇది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన వ్యవహారం కాదని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో సమాజంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది ధర్మాసనం. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చర్యలు తీసుకోనందుకు ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీని కూడా మందలించింది. పదే పదే ఉల్లంఘనలు జరుగుతున్నా హెచ్చరించి విడిచిపెట్టడం తప్ప ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది కోర్టు. మరోవైపు కరోనా వైరస్ కు విరుగుడుగా ప్రచారం చేయడంపై పతంజలి సంస్థను గతంలోనే హెచ్చరించినట్లు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పైన అసంతృప్తి వ్యక్తం చేసింది కోర్టు. పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన కరోనిల్ పై రామ్దేవ్ బాబా తప్పుడు వ్యాపార ప్రకటనలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రామ్దేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు గతంలో నోటీసులు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో ఓసారి రామ్దేవ్ బాబా, బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత కూడా పతంజలి సంస్థ కరోనిల్ పై యాడ్స్ ఇవ్వడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది కోర్టు.